బీహార్ అసెంబ్లీ ఫలితం రాష్ట్రీయ జనతాదళ్లో ఇంటా బయట రచ్చ చేస్తోంది. తనని విపరీతంగా వేధించారని, అవమానించారని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె వెనుక మరో ముగ్గురు కూతుళ్లు అదే బాటలో పాట్నాకి బై చెప్పేశారు. ఇదొకటి ఇంటి పోరు అనుకుంటే మొత్తంగా పార్టీలోనే చీలిక తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. దానికి తోడు ఇండియా బ్లాక్ అనే ప్రతిపక్షాల కూటమిలోనూ కొట్లాట ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తంలా మారిందని, ఆ పార్టీకి ఇక ప్రతిపక్షాల కూటమిని నడిపించే బాధ్యత నుంచి తప్పించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఓవైపు నితీష్ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ అడుగులు, కొంపలో కుంపట్లతో అల్లాడిపోతున్న మహాగఠబంధన్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీభత్సమైన విజయం సాధించిన ఎన్డీఏ తదుపరి ప్రభుత్వ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ముఖ్యమంత్రిగా తిరిగి నితీష్ కుమార్ ప్రమాణం చేయనుండగా, మరోవైపు ఆర్జేడీ మాత్రం సొంత ఇంట్లోనే కుంపట్లతో రచ్చకెక్కింది. లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి అన్నలపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో లాలూ పరువు కాస్త రోడ్డుపాలైంది. తన తండ్రికి కిడ్నీ ఇచ్చిన విషయంపైన దరిద్రపు ప్రచారం చేశారని ఆరోపిస్తూ రోహిణి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఈ పరిణామం అలా ప్రకంపనలు సృష్టిస్తుండగానే లాలూ మరో ముగ్గురు కూతుళ్లు రాజలక్ష్మి, రాగిణి చందా కూడా ఆదివారమే ఢిల్లీకి వెళ్లిపోయారు. దీంతో రాజకీయంగా ఎన్నికల్లో తగిలిన దెబ్బల కంటే తాజాగా కుటుంబ గొడవలు ఇలా రచ్చకెక్కడం ఆర్జేడీ అధినేత లాలూకి మరింత మింగుడు పడని పరిణామంగా మారింది. ఇక ఈ గొడవలు ఇలా ఉంటే అటు ఆర్జేడీ పార్టీలోనూ చీలిక రావచ్చని ప్రచారం ప్రారంభమైంది. దాంతోపాటే అసలు కాంగ్రెస్ పరిస్థితేంటని, ఇంకా ఆ పార్టీతో అంటకాగడం సరైన పద్ధతి కాదని కూడా ఇండియా బ్లాక్ లో కొందరు లీడర్లు ఓ వాదన లేవనెత్తారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించాలంటూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి సూచిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ కూటమిని లీడ్ చేసే అర్హత రాహుల్ కి లేదని, అసలు భవిష్యత్ కూడా లేదన్నారు. మమతా బెనర్జీనే ఇండియా బ్లాక్ కూటమిని నడిపించాలని కోరారు. బీజేపీని తమ రాష్ట్రంలో ప్రతి ఎన్నికలోనూ ఓడిస్తున్నామని, కాంగ్రెస్ మాత్రం ప్రతి ఎన్నికలో బీజేపీ చేతిలో ఓడిపోవడం చూస్తున్నామని చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇండియా బ్లాక్ లో పెద్దన్న పాత్ర పోషించడంపై కాంగ్రెస్ ఏవో నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. దీంతో ప్రతిపక్షాల కూటమిలో ఐక్యత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.